హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను వంకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూసేద్దాం. మరి ముందుగా మనం వంకాయలను 2 ముక్కలుగా కట్ చేసుకొని ఒక బాండీలో వాటర్ వేసుకొని ఉడికించుకుంటాం. అలాగే నేను చూపించిన విధంగా కలర్ మారిపోయాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక వాటర్ పంపి పీల్ చేసుకొని కాల్చుకొని వంకాయలని చేయొచ్చు. కానీ ఫ్రెండ్స్, అందులో ఏమైనా పుచ్చులు ఉంటే తెలియదని నేను వంకాయలను ఇలా కట్ చేసుకొని బాయిల్ చేసుకొని పచ్చడి చేస్తున్నాను. పీల్ చేసుకున్న వంకాయల్ని మెత్తగా స్మాష్ చేసుకొని పచ్చిమిర్చి ముక్కలు చిన్నగా కట్ చేసుకుందాం. కొంచెం అల్లము, కొంచెం కరివేపాకు, కట్ చేసి ఉంచుకున్న ఉల్లి తరుగు వేసుకుంటాం. దానికి సరిపడంత సాల్ట్. ముందుగా మనం చింతపండుని నానబెట్టుకుని ఉంచుకుని ఆ జ్యూస్ని అందులో వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఫ్రెండ్స్, ఈలోగా మనం ఒక ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ మినపప్పు, కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి ముక్కలు వేసుకొని వేడెక్కాక ఆ తాలింపుని మనం చేసుకున్న పచ్చడిలో వేసుకొని కలుపుకుంటాం. బాగా కలుపుకొని అంతే ఫ్రెండ్స్, వంకాయ పచ్చడి రెడీ. మీరు ఎలా ఉందో ట్రై చేయండి. వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.